హాయ్ అండి, అందరికి నమస్తే. అందరూ బాగున్నారు కదా? వెల్కమ్ టు యోగ్ స్టాక్ అండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి ట్రై చేస్తున్నా. మ్యాక్సిమం ఏంటంటే నాకు తెలిసిన విషయం తెలిసినట్టు వెంటనే మీకు అప్డేట్ చేస్తున్నాను నేను. ఏంటి అంటే, ఒక నలుగురికి ఎవరైనా అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది అని నేను ప్రతి వీడియోలో కూడా ఇదే చెప్తాను. ఎవరికన్నా యూజ్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో మీరు నా వీడియోని లైక్ చేస్తే, ఎన్ని ఎక్కువ లైక్స్ వస్తే యూట్యూబ్ వాళ్ళు వీడియోని అంత ప్రమోట్ చేస్తారు. అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ కావచ్చు కదా, చెప్పే ఇన్ఫర్మేషన్. నిన్న ఒక యాప్ గురించి చెప్పాను, అలాగే ఒక స్కామ్ గురించి చెప్పాను. నేను చాలా మందికి జరుగుతుందండి. దానికి అసలు వ్యూస్ రాలా. అంటే వ్యూస్ రాకపోవడం వల్ల నాకే నష్టం ఏం లేదు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒక నలుగురు విన్న వాళ్ళు కనుక షేర్ చేస్తే, ఎందుకంటే ఇవి చాలా జరిగాయి ఆ స్కామ్ గురించి. ఎస్పెషల్లీ నా కామెంట్లో చూడండి, మీరు ఒకసారి ఆ వీడియోలో కింద కామెంట్లో చూస్తే ఆయనకు కూడా ఎవరో ఒక అతను మెన్షన్ చేశారు, ఆయనకు కూడా కాల్ వచ్చిందంట. అంటే ఇలా కాల్ వచ్చి టెన్షన్లో మోసపోయే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది పాపం. కాబట్టి ఏంటంటే, మీరు ఫార్వర్డ్ చేయండి, లేదంటే షేర్ చేయండి, లేదంటే ఒక లైక్ ఇవ్వండి. ఒక లైక్ ఇస్తే పోయేదేం లేదు కదా. మీకు ఒక 50 లైక్లు వచ్చినాయి అనుకోండి, యూట్యూబ్ ఆటోమేటికల్లీ వేరే వాళ్ళకి ప్రమోట్ చేస్తుంది. అంటే ఒక నలుగురికి కొత్త విషయం తెలిసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి. సో ఇవాళ టాపిక్ ఏంటంటే, యాక్చువల్గా నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను, విజిటర్ వీసా మీద వచ్చే తల్లిదండ్రుల కోసం అని చెప్పి ఒక వీసా డీటెయిల్స్ అవి పెట్టాను. వీడియో డీటెయిల్స్ పెట్టాను. చాలా కామెంట్స్ వచ్చాయి. మ్యాక్సిమం నాకు చేతనైనంత వరకు నేను కామెంట్స్కి మీకు అందరికీ రిప్లై ఇచ్చానని అనుకుంటున్నా. సో ఎస్పెషల్లీ ఈ పర్టిక్యులర్ వీడియో కూడా ఓన్లీ విజిట్ వీసా మీద అబ్రాడ్ వచ్చే తల్లిదండ్రుల కోసం మాత్రమే. అలాగని పిల్లలు మీరు నేను చూడాల్సిన అవసరం లేదనుకోకండి, మీరు కూడా చూడండి. ఎందుకంటే మీరు చూస్తే మీ తల్లిదండ్రులు ఎవరైనా మీ దగ్గరకు వచ్చేటప్పుడు వాళ్ళకి ఏం జాగ్రత్తలు చెప్పాలి, వాళ్ళకి ఏమి అంటే, ఇది బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్, నేను కొంత గ్యాదర్ చేసిన రీసెంట్ ఇన్ఫర్మేషన్ మీద మళ్ళీ వీడియో చేద్దామని చెప్పి చేస్తున్నాను అనమాట. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే, విజిట్ వీసా మీద రావాలనుకునే తల్లిదండ్రులు దాంట్లో కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఏ ప్రొఫెసర్సో, కాలేజీ లెక్చరర్సో, లేకపోతే టీచర్సో, ఇలాంటి వాళ్ళందరూ ఏంటంటే దే కెన్ టాక్ ఇంగ్లీష్. సో వాళ్ళు వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానీ, పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కానీ జనరల్గా కొంత ప్రాబ్లం అయితే ఉండదు ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళకి. కొంతమంది ఏంటంటే మేనేజబుల్ ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు అనమాట. సో అది ఒక 10 to 20% సెక్షన్ ఆఫ్ ద పీపుల్, ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాట్లాడగలుగుతారు. చాలా మంది ఇప్పుడు మన ఆంధ్ర నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ, విలేజెస్లో ఉండేటువంటి పిల్లలు కూడా బోల్డంతమంది అమెరికా వెళ్ళారు. సో వాళ్ళ తల్లిదండ్రులు పొలాలలో పనిచేసే వాళ్ళు ఉంటారు, ఫార్మర్స్ ఉంటారు, లేకపోతే చిన్న మెడికల్ షాప్ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది లో ఎంప్లాయ్మెంట్లో ఉండే వాళ్ళు, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి ఇంగ్లీష్ అనేది కొంత, ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా మన ఇండియన్ ఇంగ్లీష్ మాట్లాడే పద్ధతి వేరు, కౌన్సిలర్ వాళ్ళు యుఎస్ వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ పద్ధతి వేరు ఉంటుంది. కాబట్టి సో ఇంగ్లీష్ అనేది కొంత వీళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట. సో మీరు ఏంటంటే ఇంటర్ప్రిటర్ అంటారు జనరల్గా దీన్ని. సో ఇంటర్ప్రిటర్ అంటే ఏంటంటే, మీరు మాట్లాడే భాష వేరే వాళ్ళు మీకు కన్వర్ట్ చేస్తారు, వాళ్ళు మాట్లాడే భాష మధ్యలో ఒకళ్ళు కూర్చొని ఉంటారు అనమాట. అటు ఇంగ్లీషు మాట్లాడే వాళ్ళకి, ఇటు తెలుగు మాట్లాడే వాళ్ళకి మధ్యలో ఒక పర్సన్ కూర్చుంటారు. సో ఇంటర్ప్రిటర్ అనేది ఎనీ లాంగ్వేజ్, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ, ఏ లాంగ్వేజ్కైనా కానీ వాళ్ళకి ఉంటారనమాట. సో వీళ్ళని ఇంటర్ప్రిటర్స్ అంటారు. సో మీరు ఏంటంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు మొహమాటం లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. ఎందుకు అంటే, ఫస్ట్ ఇప్పుడు మెయిన్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డ్రాప్ బాక్సులు తగ్గిపోయినాయి. ఈవెన్ విజిట్ వీసాలు ఆల్రెడీ ఒక 10 సార్లు యూఎస్ తిరిగి వచ్చినోడు కూడా వీసా అయిపోతే ఎక్స్టెన్షన్ చేసుకోవాల్సిందే, దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. సో డ్రాప్ బాక్స్ రూల్ మారిపోయింది. తర్వాత వీసా రిజెక్షన్స్, అపాయింట్మెంట్స్, డినయల్స్ చాలా పెరిగిపోతున్నాయి. దీని మీద నేను చాలా వీడియోలు చూశాను. ఒకవేళ నా ఛానల్లో మీరు ఫస్ట్ టైం అయితే వెళ్ళి చూసుకోండి. డినయల్స్ పెరిగిపోతున్నాయి. కాబట్టి ఇంటర్వ్యూలో మనల్ని ఆల్మోస్ట్ రిజెక్ట్ చేయడానికే వాళ్ళ వే ఆఫ్ థింకింగ్, మైండ్ సెట్ మారింది ఇప్పుడు, ఇదివరకు కన్నా ఇప్పుడు కంపేర్ చేస్తే. సో మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, కరెక్ట్ క్వశ్చన్లకి కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వటం అనమాట. సో ఇంకా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏం అడుగుతారు? సో జనరల్గా ఫస్ట్ వాళ్ళు ఏం అడుగుతారంటే, ఎక్కడికి వెళ్తున్నావు, అదే ఎవరి దగ్గరికి వెళ్తున్నావు, ఐ మీన్ టు సే మా అమ్మాయో అబ్బాయో ఉంటారు కదా, అక్కడికి వెళ్తున్నా అండి. సో ఆయన ఏ కంపెనీలో పనిచేస్తాడు మీ అబ్బాయి, లేకపోతే మీ అమ్మాయి అయితే ఏ కంపెనీలో పనిచేస్తుంది,
అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ తల్లిదండ్రులకి ఈ ఇన్ఫర్మేషన్లు తెలియవు, జనరల్గా తెలియవు. ఎందుకంటే ఇప్పుడు కంపెనీలు మారుతుంటాము, మనం రకరకాల డ్రామాలు ఆడుతుంటాము అబ్రాడ్లో ఉండేటప్పుడు. ఏంటంటే H1B నుంచి మారుతాం, అటు మారుతాం, ఈ కంపెనీ మారుతాం, ఆ కంపెనీ మారుతాము, మధ్యలో ఒక్కొక్కసారి జాబ్ లేకుండా ఉంటాము, ఇలా రకరకాలవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీ తల్లిదండ్రులు ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్ళే టైంకి మీరు ఏం చేస్తారంటే ఒక పేపర్ మీద క్లియర్గా మీ కంపెనీ పేరు, ఏ కంపెనీలో పనిచేస్తున్నాము, మీ కంపెనీ అడ్రస్సు, మీ ఇంటి అడ్రస్సు, ఇవన్నీ ఒక పేపర్ మీద రాసి వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉంటాయి కదా, ఇప్పుడు TCS, IBM, విప్రో ఇలాంటివి మనం ఈజీగా పలుకుతాము. కానీ మన వాళ్ళకి కొన్ని అమెరికన్ కంపెనీస్, అమెరికన్ పేర్లు ఉంటాయి. ఇప్పుడు నాస్డాక్ అనో లేకపోతే ఇంకోటి కొన్ని పేర్లు ఉంటాయి కదా, అవి టిపికల్గా ప్రొనౌన్సియేషన్ కూడా కరెక్ట్గా మనం చెప్పలేము అనమాట. దట్టు అమెరికా వాళ్ళు చేసే ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా ఉంటుంది, బ్రిటిష్ వాళ్ళు చేసే ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఒకే పదాన్ని ఒక్కొక్క కంట్రీ కూడా ఒక్కొక్కలాగా మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి వాళ్ళు అడిగేది తల్లిదండ్రులకు అర్థం కాకపోవచ్చు. కాబట్టి మీరు ఒక పేపర్ మీద చక్కగా నీట్గా మీ పేరు, మీ కంపెనీ పేరు, మీ ఇంటి అడ్రస్ ఇవన్నీ ఇస్తే వాళ్ళకి అదేంటంటే ఆ పేపర్ చూసి మా వాడు పలానా కంపెనీలో పనిచేస్తున్నాడు, ఓకే మీ వాడు పలానా కంపెనీలో పనిచేస్తున్నాడు, గ్యారంటీ ఏంటి అంటే సేఫ్ సైడ్ ఎందుకైనా మంచిది ఒక 3 పే స్లిప్లు మీరు ఫోటో కాపీ తీసి లేకపోతే వాట్సాప్లో పెట్టడము. అక్కడ ఫోన్ యాక్సెస్ ఉండదు కాబట్టి మీరు ఏది ఇచ్చినా కానీ హార్డ్ కాపీ ఇవ్వండి. గుర్తుపెట్టుకోండి, మీరు చెప్పండి పేరెంట్స్కి ఫోను లాకర్లో పెట్టి వెళ్ళాలి. ఏదున్నా సరే నా ఫోన్లో ఉందనుకుని వెళ్ళిపోయే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. సో మీరు ఫోన్ దాంట్లో పెట్టుకోకుండా మీరు ఏంటంటే ఒక 2-3 పే స్లిప్లు, ఒక 1 మంత్ బ్యాంక్ స్టేట్మెంట్, సేఫ్ సైడ్ అండి. ఎందుకు వచ్చిన గొడవ, తలనొప్పి, రిలాక్స్ కదా మనం ఒక వీసా వచ్చిందంటే. అవన్నీ ఏంటంటే మీరు చెప్పి మీరు వెళ్ళి ప్రింట్అవుట్ తీయించుకోండి. అన్ని ఇంటర్నెట్ సెంటర్, ఇప్పుడు కొంతమందికి ఇంట్లో ప్రింటర్ ఉండదు, ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళండి, ప్రింట్అవుట్ తీయించుకొని మీరు నేను ఇచ్చిన డీటెయిల్స్, నా పేరు, నా ఇంటి అడ్రస్, నా కంపెనీ డీటెయిల్స్, ఇవి నా పే స్లిప్లు, ఇవి నా బ్యాంక్ స్టేట్మెంట్లు అన్నీ తీసుకొని వాళ్ళ దగ్గర ఒక పేపర్ పెట్టుకోమండి. ఒకవేళ వాళ్ళు అడగగానే టక్కున ఇగో మా అబ్బాయి దీంట్లో సో కంపెనీలో పనిచేస్తున్నాడండి, సో మీ అబ్బాయి ఇంటి అడ్రస్ ఏంటి, ఇదండి అబ్బాయి ఇంటి అడ్రస్. నెక్స్ట్ వాళ్ళు అడిగేది ఏంటి మీ రీజన్ ఏంటి, ఎందుకు వెళ్తున్నారు, ఏం లేదండి మా పిల్లోడితోటి కొన్ని రోజులు గడపడానికి వెళ్తున్నాం, సరదాగా చాలా రోజులు అయిపోయింది పిల్లోడిని చూసి. అమ్మాయి అయితే అమ్మాయి, అబ్బాయి అయితే అబ్బాయి. ఒకవేళ ప్రెగ్నెంట్గా ఉంది మా అమ్మాయి, కొంతమంది ఏంటంటే మా అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉందండి, అమ్మాయికి హెల్ప్ చేయడానికి వెళ్తున్నా నేను అంటారనమాట. నో అలా చెప్పకూడదు. హెల్ప్ అనేది అసలు ఆ టాపిక్కే రాకూడదండి. మీరు ఎట్లా అంటే అది డొమెస్టిక్ వర్కర్ కిందకి వస్తుంది. ఇంతకుముందు నేను చెప్పా, మళ్ళీ టైం వేస్ట్ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఏంటంటే మీరు ఒకవేళ మీ అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉన్నా కానీ మేము మామూలుగా విజిట్కి వెళ్తున్నామని చెప్పండి, వాళ్ళతో స్పెండ్ చేయడానికే వెళ్తున్నాము అని చెప్పండి. సో ప్రెగ్నెంట్గా ఉంది మా అమ్మాయి ప్రెగ్నెంట్ అని ఒకవేళ మీరు ఎవరైనా చెప్పినా కానీ ఏం ప్రాబ్లం లేదు, ప్రెగ్నెంట్ కదా కొంచెం ఏదైనా అవసరాలు ఏమన్నా ఉంటాయేమో, వాళ్ళతో పాటు మా పుట్టే పిల్లల్ని చూసుకోవాలి కదండి, మనవరాలను చూసుకోవాలని చెప్పి వెళ్తున్నాం అని చెప్పండి. కానీ వాళ్ళకి సేవలు చేయడానికి వెళ్తున్నామని మాత్రం చెప్పకండి. మా అమ్మాయి ప్రెగ్నెంట్ అండి, లేకపోతే మా కోడలు ప్రెగ్నెంట్ అండి, తొందరలో డెలివరీ ఉంది, నెక్స్ట్ 3 months 4 months డెలివరీ ఉంది, సో మేము మా మనవరాలను పుట్టి వాళ్ళని చూడాలి అన్న ఇది మాకు ఉంటుంది కాబట్టి ఆ సెన్స్లో వెళ్తున్నాం అని చెప్పండి అనమాట. నెక్స్ట్ వాళ్ళు అడిగేది ఏంటంటే ఎన్ని రోజులు ఉంటారు, మీరు ఎన్ని రోజులు ఉంటారంటే వీళ్ళకి పాపం చాలా మందికి ఏంటంటే తెలియదు కదా విజిట్ వీసా గురించి. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి అంటే ఒక మల్టిపుల్ టైమ్స్ వెళ్ళొచ్చిన వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి పేరెంట్స్కి, ఎందుకంటే 10 years ఇస్తారు కాబట్టి వాళ్ళకి అన్ని ఆటోమేటిక్గా వీసా దగ్గర నుంచి అన్ని టక తెలిసిపోతూ ఉంటాయి. కొంతమంది ఫస్ట్ టైం వెళ్ళే పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే తెలియదు అనమాట. జనరల్గా విజిట్ వీసా అంటే మీకు 6 months ఉండడానికి అక్కడ స్టాంపింగ్ ఇస్తారు. సో ఆ 6 months మాత్రం మీరు 180 days తర్వాత ఆబ్వియస్లీ మీరు వెళ్ళిపోవాలన్నమాట. సో మీరు ఏం చెప్తారు అంటే ఎగ్జాక్ట్లీ నేను 6 months ఉంటాను అని అనుకుండా ఒక 4-5 months ఉండి వచ్చేద్దాం అనుకుంటున్నామండి, పిల్లలతోటి స్పెండ్ చేయాలి అంటే మీరు గ్యారంటీకి వెళ్ళిపోతారా అంటారు వాళ్ళు. వాళ్ళకి డౌట్ వస్తుంది, చెప్పలేము కదా. అవునండి వెళ్ళిపోతాను, 100% వెళ్ళిపోతాను, ఎందుకంటే నాకు ఇక్కడ జాబ్ ఉంది, నేను ఆఫీస్కి వెళ్ళాలా, లేదు పొలం ఉంది పొలం చేసుకోవాలా, లేకపోతే నాకు మెడికల్ షాప్ ఉంది మెడికల్ షాప్ చూసుకోవాలి, సో నేను కంపల్సరీ వెనక్కి రావాలి, వచ్చి ఇక్కడ ఉన్నవన్నీ చూసుకుంటేనే నాకు నా రొటీన్ అనేది గడుస్తుంది, నా లైఫ్ ఇక్కడ సెటిల్డ్, కాబట్టి నేను ఇవన్నీ చూసుకోవాలి అంటే ఏంటంటే వాళ్ళు నమ్ముతారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక షాప్ ఉంది, బిజినెస్, ఇన్ని రోజులు ఎవరికో ఒకరికి అప్పచెప్పి నేను వెళ్తున్నా, మళ్ళీ వచ్చిన తర్వాత నా షాప్ నేను చూసుకోవాలి, లేకపోతే పొలం చేసుకోవాలి, ఓకే ఐఎమ్ ఏ ఫార్మర్, సో నేను పొలం చేసుకోవడానికి మళ్ళీ రావాల్సిందే. అలా ఏంటంటే మీరు మళ్ళీ వచ్చేస్తాం కంపల్సరీ మేము రిటర్ను అన్న నమ్మకం వాళ్ళకి క్రియేట్ చేయాలన్నమాట. వాళ్ళు ఎక్కువ ఆలోచించేది అదే, ఎందుకంటే
ఈ ఇల్లీగల్స్ ఎవరైతే వెళ్ళారో వాళ్ళంతా వెళ్ళి ఇట్లా ఇట్లా విజిట్ వీసా మీద వెళ్ళి రిటర్న్ రాకుండా ఉండిపోయిన వాళ్ళు అనమాట. బోల్డ్ అంతమంది దొరికారు ఈ మధ్యన. సో కాబట్టి ఏంటంటే వాళ్ళకి రిటర్న్ వస్తామా లేదా అని గ్యారంటీ అనమాట. వాళ్ళు ఏం సతాయించారు. పేరెంట్స్ అంటే జనరల్గా ఎవ్వరు సతాయించారండి. వీళ్ళు ఏంటంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి వాళ్ళకి అనేది ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏం అడుగుతారంటే, మీరు ఫస్ట్ టైం వెళ్తున్నారా, ఇంతకు ముందు ఎప్పుడైనా వెళ్ళారా అంటే మీరు సింపుల్గా చెప్పేసేయండి. ఫస్ట్ టైం అయితే ఫస్ట్ టైం అని చెప్పేసేయండి. సెకండ్ టైం అయితే సెకండ్ టైము, లేకపోతే థర్డ్ టైం వెళ్తున్నాం ఆల్రెడీ అంటే. కొంతమందికి వీసా అయిపోయిన తర్వాత ఎక్స్పైరీ మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్తారు కదా. ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు వెళ్ళారంటే వెళ్ళాము. ఎన్ని రోజులు ఉన్నారంటే అంతకుముందు పోయినసారంటే 4 months 5 months ఉండి వచ్చేసామండి అని చెప్తాం అనమాట. ఒకవేళ ఎవరైనా అంతకు ముందు వెళ్ళినప్పుడు మీకు ఇచ్చిన 180 days క్రాస్ అయ్యి ఓవర్ స్టే 2 days 3 days 4 days ఉన్నట్టయితే ఆ రికార్డు వాళ్ళ దగ్గర ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్లో మీకు వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు దానికి క్లియర్ ఎక్స్ప్లెనేషన్, ఒకవేళ వాళ్ళు మీరు పోయినసారి 180 days ఉండాల్సింది మీరు ఎక్స్టెండెడ్ 3-4 days ఉన్నారు కదా, ఎందుకున్నారు అంటే మెడికల్ రీజన్ కానీ లేకపోతే ఏదన్నా వ్యాలిడ్ రీజన్ ఉంటే తప్ప మీరు ఇల్లీగల్ స్టేటస్ కిందకే వస్తారు ఆ సిచ్యువేషన్లో. సో ప్రెజెంట్ వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఏంటంటే ఒక మెడికల్ కండిషన్లో ఉన్నానో అప్పుడు ఎందుకు ఉండాల్సి వచ్చింది ఆ ఎక్స్ట్రా అనేది మాత్రం మీరు క్లారిటీగా వాళ్ళకైతే మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీకు ఖర్చులు ఎవరు పెట్టుకుంటారు. జనరల్గా ఏంటంటే కొంతమంది పేరెంట్స్ని వీళ్ళే డబ్బులు తీసుకొని పోయి ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. లేకపోతే స్టూడెంట్ ఉన్నారు, ఫర్ సపోజ్ స్టూడెంట్ చదువుకుంటూ ఉంటాడు, అతనికి అక్కడ ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఇది ఉంటుంది కదా అయిపోయిన తర్వాత, సో దానికి రమ్మంటారు అనమాట పిల్లల్ని, గ్రాడ్యుయేషన్ సెరమనీకి రమ్మంటారు అనమాట పేరెంట్స్ని. అట్లాంటప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ పిల్లోడిని కూడా మనమే డబ్బులు పెట్టి చదివించడానికి పంపిస్తున్నాం కదా. సో ఇప్పుడు దీనికి కూడా ఏంటంటే మనమే పెట్టుకొని వెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళు అక్కడ జాబ్ చేసి ఇవ్వడానికి ఉండదు కదా. కాబట్టి ఏంటంటే మీరు దానికి వెళ్తున్నాం కాబట్టి మేము మా డబ్బులు మేమే పెట్టుకుంటాము అని చెప్పి మీ బ్యాంక్ స్టేట్మెంట్లో ఏమేమి ఉన్నాయి, మీ అకౌంట్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ చూపించండి. లేదు ఆల్రెడీ సెటిల్డ్ పిల్లల దగ్గరికి వెళ్ళేటట్టయితే H1B హోల్డర్స్, ఉద్యోగం చేసే వాళ్ళు, గ్రీన్ కార్డ్ వాళ్ళ దగ్గరకు వెళ్ళినట్టయితే మా పిల్లలే చూసుకుంటారని మాకు ఏం ప్రాబ్లం లేదు అన్నట్టు. మీ పిల్లోడు చూసుకుంటారని గ్యారంటీ ఏంటంటే ఇగో ఈ బ్యాంక్ స్టేట్మెంట్లు ఉన్నాయి, మా వాడు పంపించాడు, సో వాడి అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, వాడు చూసుకుంటాడు మమ్మల్ని, మాకైతే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఇవి మెయిన్గా అడుగుతారనమాట. ఈ ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ ఒక్కసారి నేను క్విక్గా రిపీట్ చేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఏ కంపెనీలో పనిచేస్తున్నారు, సో వాళ్ళ ఇంటి అడ్రస్ ఏంటి, మీరు ఇంతకు ముందు వెళ్ళారా లేదా, ఒకవేళ వెళ్తే ఎన్ని రోజులు ఉన్నారు, ఇప్పుడు మీరు మళ్ళీ కంపల్సరీ రిటర్న్ వస్తారా, రావడానికి మీ దగ్గర ఉండే డాక్యుమెంట్స్ ఏమున్నాయి, ఏ రీజన్ కింద వెళ్తున్నారు. ఈ 5 మెయిన్ రీజన్స్ అనమాట. సో తెలుగు రాని వాళ్ళు ఎవరు, ఇంగ్లీష్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంటర్ప్రిటర్ పెట్టుకొని ఈ 5టికి సమాధానం చెప్పొచ్చు. ఇంతకన్నా ఎక్కువ అయితే పెద్ద క్రాస్ క్వశ్చన్స్ అయితే వాళ్ళు ఏం చేయరు, అన్లెస్ అంటే ఎవరికి చేస్తారు అంటే ఇంతకు ముందు ప్రీవియస్గా వెళ్ళి ఉండి వాళ్ళు ఏమన్నా ఇల్లీగల్ పని చేసినా లేకపోతే వాళ్ళ దగ్గర ఏమన్నా ట్రాక్ రికార్డ్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా సిస్టంలో ట్రిగ్గర్ అయితే తప్ప దాని గురించి అడుగుతారు. కానీ మిగిలిందంతా స్మూత్గానే ఉంటుంది. ఇది అయిపోతుంది, మీరు ఫైన్ బాగుంటుంది. ఇక్కడ నుంచి కట్ అయిపోయిన తర్వాత మీరు వస్తారు, వీసా వచ్చింది, టికెట్ బుక్ చేసుకుంటారు, వెళ్తారు. సో పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో దిగిన తర్వాత కూడా మీరు యూ కెన్ ఆస్క్ ఫర్ అన్ ఇంటర్ప్రిటర్ అండి. ఎవరైనా సరే లాంగ్వేజ్ తెలియని వాళ్ళు ఎవరంటే మీరు మీ తల్లిదండ్రులకు చెప్పండి. మీ యుఎస్లో ఉండే పిల్లలు కానీ యూకేలో ఉండే పిల్లలు కానీ ఎవరైనా సరే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కూడా మనము ఇంటర్ప్రిటర్ని రిక్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇదివరకు ఏంటంటే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో పాస్పోర్ట్ చూడడం, వీసా చూడడం, టక్కున వై డిడ్ యూ కమ్ హియర్ అంటే విజిటింగ్ మై సన్ అని చెప్పడం, లేకపోతే మై డాటర్ అని చెప్తాము, ఓకే దెన్ గో అంటారు. ఇప్పుడు కొంచెం ఏంటంటే ఎక్కువైపోయింది, డీటెయిల్ స్క్రూటినీ ఎక్కువైపోయింది. ఈ వీసా ఇంటర్వ్యూ దగ్గర ఎక్కువైపోయింది, అట్ ద సేమ్ టైము పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కూడా ఎక్కువైపోయింది. పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మెయిన్ ఏంటంటే మీరు ఎందుకు వచ్చారు, మా అబ్బాయి దగ్గరకు వచ్చాం, సేమ్ ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్లే అడుగుతారు. ఇక్కడ కొంచెం ఎక్కువ అడిగే ఇదైతే ఏమి ఉండదు. కాకపోతే ఏం అడుగుతారు అంటే రిటర్న్ టికెట్ ఉందా తీసి చూపించండి. ఒకవేళ మీరు 6 నెలలు దాటి ఎక్స్టెండెడ్గా ఉందాము అని ఎక్స్టెన్షన్ అప్లై చేసుకుందాము అనుకున్నా సరే రిటర్న్ టికెట్ లేకుండా రాకండి. ద వెరీ వ్యాలిడ్ ఇంపార్టెంట్ థింగ్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, రిటర్న్ టికెట్ లేకుండా విజిట్ వీసా మీద రాకండి. టికెట్ వేస్ట్ అయినా పర్వాలేదు, ఇంకోటి బుక్ చేసుకోండి కావాలంటే, కానీ టికెట్ కంపల్సరీ ఉండాలి. సో పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వాళ్ళు ఎక్కువ చెక్ చేసేది రిటర్న్ టికెట్ ప్లస్ మీరు అడ్రస్, ఎక్కడికి వెళ్తున్నారు, మీ అబ్బాయి అడ్రస్ ఏంటి, లొకేషన్ ఏంటి, ఇంతకుముందు మీరు వచ్చారా లేదా అవి చెక్ చేస్తారు. అక్కడ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మరి డీటెయిల్డ్గా టూ మచ్గా అయితే ఏముండదు. కానీ మెయిన్ మీకు ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే కస్టమ్స్లో వస్తుంది. కస్టమ్స్లో బేసిక్గా ఒకవేళ మీ దగ్గర ఎక్స్ట్రా హెవీ గోల్డ్ మీరు తీసుకొచ్చినా,
కొంతమంది ఏంటంటే పిల్లలు పుడతారు కాబట్టి డెలివరీలో అయిన తర్వాత పిల్లలకు బారసాలకు వాటికి వీటికి గిఫ్ట్ ఇద్దామని కడియాలు గిడియాలు ఇక డబ్బున్నోళ్ళు బాగా ఎక్కువ చేయించుకొస్తారు, లేనోళ్ళు ఏదో చిన్న ఉంగరం చేయించుకొస్తారు, ఏదో ఒక సంథింగ్ అయితే తీసుకొని వస్తారు కదా, గిఫ్ట్ లాగా ఏదో ఒకటి అయితే తీసుకొని వస్తారు. కాబట్టి గోల్డ్ పరంగా మీరు ఏదైనా గిఫ్ట్ తెచ్చినట్టుంటే మాత్రం అది హెవీ కాస్ట్ అయితే మాత్రం మీరు కంపల్సరీ యూ బెటర్ క్యారీ ద రిసిట్స్ అండి. రిసిట్స్ లేకుండా మీరు ఇష్టం వచ్చినట్టు గోల్డ్ తీసుకురావటానికి ప్రయత్నం చేయకండి, ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో మనకు తెలియదు. సో మీరు మీ జిఆర్టీలో కొంటారా, ఇంకో చోట కొంటారా, ఎక్కడ కొంటారా అనేది ఆ కొన్న రిసిట్, లేకపోతే ఇంటి దగ్గర కంసోర్ట్ దగ్గర చేపిస్తాడా, ఎవరో ఒకరి దగ్గర పలానా బంగారము నేను ఇంత కొన్నా ఇంత రిసిట్ అని చెప్పేసి మాత్రం మీరు తీసుకొచ్చుకోండి. గోల్డ్ రేటు కూడా బాగా పెరిగింది కాబట్టి మీకు ఏంటంటే 1 గ్రామ్ 2 గ్రాములు దాటినా కూడా ఇప్పుడు గోల్డ్ అంత కాస్ట్ అవుతుంది. సో ఆ రిసిట్ అయితే ఒకటి తెచ్చుకోండి. ఇంకా కస్టంలో గనక వాళ్ళు ఏమన్నా డిక్లరేషన్ చేసే చోట మీరు ఏమన్నా ఎక్స్ట్రా ఏమన్నా తీసుకొచ్చినా దాంట్లో రాయండి, మెడిసిన్స్ ఏమన్నా ఉంటే రాయండి. ఈ పచ్చళ్ళు గిచ్చళ్ళ దగ్గర వీటి దగ్గర ఏమైనా అబ్జెక్షన్ చేస్తే మాత్రం ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది. 99% పేరెంట్స్కి ఇబ్బంది పెట్టే పరిస్థితి రాదండి. ఒక్కటే ఎక్కడ వస్తుంది అంటే ఈ ఎక్స్ట్రా మెడిసిన్స్ కానీ, లేకపోతే గోల్డ్ కానీ, లేకపోతే ఎక్స్ట్రా క్యాష్, కొంతమంది క్యాష్ తెస్తుంటారు, $20 $30 మీరు ఇండియాలో కన్వర్ట్ చేసుకొని ఇక్కడికి క్యాష్ తెస్తున్నా కానీ ఆ క్యాష్ ఎందుకు తెచ్చారు? ఒక 10 లక్షలు క్యాష్ మనం యూఎస్కి తీసుకొచ్చామనుకోండి ఫర్ సపోజ్, ఆ 10 లక్షలు మనం ఇండియాలో కన్వర్ట్ చేసి తీసుకొస్తాం కదా, ఇక్కడికి తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ ఎంత లిమిట్ అనేది ఉంటుంది, క్యాష్ ఎంత తెచ్చుకోవచ్చు అనేది ఆ లిమిట్ మీరు ఒకసారి చూసుకొని ఆ లిమిట్ ప్రకారం తెచ్చుకోండి. ఆ కన్వర్ట్ చేసిన చోట ఎవరైతే కన్వర్ట్ చేస్తారో వాళ్ళకు రిసిట్ ఇస్తారు, ఆ రిసిట్ మీరు దగ్గర పెట్టుకోండి కన్వర్ట్ చేసినట్టు. నెక్స్ట్ ఈ డబ్బులు ఎక్కడివి అంటారు, మీరు మరి బ్యాంక్లో విత్డ్రా చేసినట్టు చూపించాలండి. ఎందుకంటే లేదంటే మనం ఆ మనీ ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చే మనీ ఎక్కడి నుంచి తీసుకొచ్చాము అది కూడా లీగల్ మనీగానే తేవాలి కదా. కాబట్టి ఏంటంటే మీ దగ్గర క్యాష్ ఉన్నాయి, ఇంట్లో 10 లక్షలు క్యాష్ ఉంది, పోయి కన్వర్ట్ చేసేసి అమెరికాని తీసుకుపోతా అంటే కుదరదు అట్లా. మన ఇండియాలో ఏమైనా నడుస్తే దేనైనా చేయొచ్చు, తిమ్మిని చేయొచ్చు ఇస్తే కానీ యుఎస్లో ఫారెన్లో కొంచెం అట్లాంటివి నడవు. అక్కడ ఏంటంటే రూల్స్ ఆర్ రూల్స్. కాబట్టి మీరు డబ్బులు డ్రా చేసినట్టు ఒకవేళ ప్రూఫ్ అడిగితే చూపించాల్సి వస్తుంది. అంటే ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ క్యారింగ్ ఏ హెవీ మనీ, ఎందుకంటే ఇది కూడా చూసాను ఈ మధ్యన అమెరికా నుంచి డాలర్స్ అన్ని తీసుకుపోవడం, ఇండియాలో బిజినెస్లో పెట్టుబడి పెట్టడం, లేకపోతే అక్కడి నుంచి వచ్చేటప్పుడు కొంత ఈ స్టూడెంట్స్ని పేరెంట్స్ మిస్యూజ్ చేసుకున్నారని కూడా విన్నా నేను. ఎందుకంటే కొంచెం రిచ్ ఉన్న వాళ్ళ పిల్లలు అబ్రాడ్లో ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా అక్కడ డబ్బుని ఇక్కడికి, ఇక్కడ డబ్బుని అక్కడ మార్చడానికి కూడా ఇండియా నుంచి క్యాష్ తీసుకురావడం, ఇలాంటివి కూడా జరిగినాయట. బట్ ఎనీవే ఇది మన టాపిక్ కాదు, బట్ జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. కాబట్టి మీరు ప్రతి దానికి ప్రూఫ్ అయితే తెచ్చుకోండి. సో ఇంతకన్నా ఎక్కువ డీటెయిల్స్ అయితే ఏమడతారు, పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మాక్సిమం అడిగేది ఏంటి అంటే ఒక్కసారి చిన్న రీక్యాప్, నేము, అడ్రస్సు, ఒకవేళ బ్యాంక్ స్టేట్మెంట్లు ఏమైనా కావాలంటే బ్యాంక్ స్టేట్మెంట్లు, తర్వాత ఇంతకుముందు వచ్చారా లేదా, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ రిటర్న్ టికెట్. ఇవి కాక మీరు ఒకవేళ గోల్డ్ కానీ ఏదైనా తెచ్చినట్టుంటే మాత్రం ప్రూఫ్ ఆఫ్ పర్చేసి, అదే అంటే హెవీగా ఉంటే, మోర్ దెన్ లిమిటెడ్ ఉంటే ప్రూఫ్ ఆఫ్ పర్చేస్, క్యాష్ కనుక ఎక్స్ట్రా తీసుకొచ్చినట్టుంటే మాత్రం ఆ క్యాష్ ఎక్కడి నుంచి విత్డ్రా అయింది ఏమైంది చూపించాల్సి వస్తుంది. సో ఇదండి విజిటర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వన్స్ మీరు బయటకు వెళ్ళిన తర్వాత ఇంకా హ్యాపీ జర్నీ, ఎంజాయ్ యువర్ సెల్ఫ్, మీ పిల్లలతో మీరు మంచిగా ఉండండి. ఉన్నంత వరకు మాత్రం యూఎస్లో విజిటర్స్ ఎలా ఉండాలి అనేది నేను ఒక వీడియో కూడా పెట్టా. ఒకవేళ మీరు ఎవరైనా మిస్ అయి ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో వీడియో పెడతా నేను, అది కూడా మీరు ఫాలో అవ్వండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.